నల్లపోచమ్మ ముత్యాలమ్మ టెంపుల్ ఇస్లామియా బజార్లో ఉన్నాం ఈరోజు. ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్ నల్లపోచమ్మ టెంపుల్లో ఘనంగా పూజలు బోనాల పూజలు నిర్వహిస్తున్నారు. పోలీస్ బందోబస్తు ఉంది. దీనికి చాలా మంచి ఫెసిలిటీ కల్పించారు గుడి యాజమాన్యం వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు గుడి నిర్వహించే వాళ్ళు. వీళ్ళు ఎప్పటి నుంచి గుడి నిర్వహిస్తున్నారు, ఏంది అసలు పూజలు, అసలు ప్రత్యేకత ఏంది అమ్మవారిది ఒకసారి తెలుసుకుందాం. అన్న మీ పేరు చెప్పాలి. నా పేరు సదానంద్. ఇది గుడి స్థాపించింది 250 సంవత్సరాల క్రితము. అప్పుడు కలరా రావడం వల్ల నల్లపోచమ్మ బావిలో వెలిసింది. ఇక్కడ ముత్యాలమ్మ కూడా బావిలో వెలిసింది. దానికి మేము మూర్తులకి టైం పెట్టాము. న్యాచురల్గా స్టోన్ మీదనే ఉంటుంది అమ్మవారు. అప్పటి నుంచి కలరా ఉందని చెప్పి ప్రజలంతా వచ్చి అమ్మవారికి పచ్చడ, ఉల్లిగడ్డలు, శనగలు, బెల్లము ఎక్కించి ఆ కోరికలు తీర్చిన తర్వాత శాంతియుతంగా మన అందరికీ భక్తులకు సేవ చేసుకుంటున్నారు. ఏదేంటంటే స్థలం చిన్నగా ఉన్నందువల్ల కొద్ది ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం తప్ప భక్తులు మాకు కోఆపరేట్ చేస్తున్నారు. మేము కూడా భక్తులకు మనవి చేస్తున్నాము, మాకు కోఆపరేట్ చేయండి. బక్కీ బాబు గారు నా పేరు. 250 సంవత్సరాల నుంచి ఇది నడుస్తుంది. ఇంతకుముందు మా పూర్వీకులు చెప్పారు ఇక్కడ కలేరా అనే వ్యాధి ఉంది కదా, అది అప్పటి నుంచి కూడా ఈ టెంపుల్ ఉన్నది. ఇక్కడికి ఎవ్వరు చాలా చాలా కోరికలు చెప్పి ప్రతి ఒక్కరు పొద్దున 3 గంటల రాత్రి నుంచి 3 days నుంచి అసలు ఇక్కడ జాగా లేకుండా ఉంటుంది, అంత రష్ ఉంటుంది. ఈ అమ్మవారి మహిమలు ఇక భక్తులని అడిగి తెలుసుకోవాలి మీరు. నమస్తే. ఇక్కడ చాలా మహిమగల తల్లి అండి. ఇది నల్లపోచమ్మ తల్లి ఏమనుకున్నా కూడా జరుగుతాయి. సో నేనే ఒక ఉదాహరణ. సో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారు నా పైరికి వస్తుంది. సో నాకు ఎంతో సంతోషంగా ఉంటాయి. అదే కాకుండా మా నాన్న నా చిన్నప్పటి నుంచి ఈ గుళ్ళోనే సేవ చేసేవాళ్ళు. అదేవిధంగా నేను మా అన్నయ్య కూడా కలిసి సేవ చేస్తున్నాం అమ్మవారికి. సో ఎల్లకాలం మా కుటుంబం అంతా దేవతకి సేవ చేయాలని కోరుకుంటున్నాం. ఆయన దేవత దీవెనలు మా పైన ఉండాలనేసి కోరుకుంటున్నాం. ఇక్కడ నల్లపోచమ్మ ముత్యాలమ్మ పేరున్నారు. అవునండి. మీకు బాగు చేసింది నల్లపోచమ్మ తల్లి. అమ్మవారి మహిమ పెరుగుతూ ఉందో అలా జనాలు కూడా పెరుగుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ నేను కూర్చోబెట్టి అమ్మవారి సేవ చేసుకుంటూ ఒక 4 సంవత్సరాల నుంచి కూర్చుంటున్నాను. కానీ కూర్చున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఏమి అనిపించవు. సో అందరూ భక్తులు ఇలాగే దీవెనలు పొందాలి, అమ్మవారు ఆశీస్సులు తీసుకోవాలి అని కోరుకుంటున్నాను. నా పేరు దాస్ గౌడ్. నేను చిన్నప్పటి నుండి నాకు తెలియచ్చినప్పటి నుండి అమ్మవారికి సేవ చేస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు నేను ఆరోగ్యంగా ఐశ్వర్యంతో బాగున్నాను. అట్లాగే ఇక్కడ వచ్చిన జనాలంతా అమ్మవారిని నమ్మి ఇక్కడికి వస్తారు కాబట్టి మేము ఇప్పటికీ సేవ చేస్తూనే ఉంటాం. పేరేంటి? నా పేరు విమల. విమలమ్మ, ఎక్కడి నుంచి వస్తారు మీరు? రామ్కోట్ నుంచి వస్తారా? అనంతపురం నుంచి వస్తారా? ప్రతి సంవత్సరం వస్తున్నారు మీరు? నేను చిన్నప్పటి నుండి ఇక్కడే వస్తాం. మేము చిన్నప్పటి నుంచి మీరు ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏమన్నా, మీ మొక్కులు తీరినవి ఏమన్నా ఉంటే చెప్పండి. ప్రతి మొక్కులు తీరుతాయి కంపల్సరీ. చిన్న పిల్లలకు చాలా బాగుంటుంది. ఇప్పటికి ప్రతి పిల్లలను తీసుకుని కంపల్సరీ చూస్తాము, బాగుంటుంది. నా పేరు నరసమ్మ. మా అమ్మ పేరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు గుడికి? నేను చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి అంటే 60 సంవత్సరాలు అయింది. 80 అయిపోయింది. సరళమ్మ. ఎవరు ఎక్కడి నుంచి వస్తారు మీరు? మాది ఇక్కడే చెప్పల్ బజార్. इस्लामिया बाजार यहीं रहते हैं आप? हाँ यहीं। कितने साल से आते हैं? मैं बचपन से आते, शादी भी मेरी यहाँ पे हुई है. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏ పేరు మీది? గీత. అక్కడ నింబోలేట. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు గుడికి? 40 years 50 years. మా మామ ఎప్పటి నుండి ఇక్కడ. చాలా బాగా అనుకున్న పనులన్నీ ఇక్కడ అవుతాయి. మాకు అనుకునే అన్నయ్యని. నా పిల్లల మ్యారేజ్ అయింది, నా పిల్లల మ్యారేజ్లు అయినాయి, నా పిల్లలకు జాబులు వచ్చినాయి, అన్ని మంచిగా అయినాయి. సంతోషంగా అంతే. చాలా చాలా ఆనందం కనుల విందు. చాలా సంజన. నేను 23 years నుంచే వస్తున్నాను. అమ్మమ్మ వాళ్ళు 50 years నుంచి వెళ్ళి. శ్రవంతి, ఈ గుడి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు మీరు? చాలా సంవత్సరాల మట్టి వస్తున్నాం. ఇప్పుడు అంటే మామయ్య నుంచే స్టార్ట్ అయింది. మా మామయ్య స్టార్ట్ చేసాడు బాగా. మా మామయ్య వచ్చి మా వారు వచ్చి కొబ్బరికాయలు కొడతారు, నైవేద్యం పెడతారు. ఇక్కడ 50 years 60 years నుంచి హౌస్ చేస్తున్నారు.
మొక్కులు తీరుతాయి అందరి చాలా మంచిగా చేస్తుంది అమ్మవారు. అందరి మొక్కులు తీర్తే అందరి కోరికలు తీర్తాయి, తల్లి తీరుస్తుంది అన్ని. పేరు రామస్వామి అండి. అంటే మా మామయ్యలు మెయింటైన్ చేస్తారు గుడిని. మేము 2004కి నా మ్యారేజ్ అయినా కానీ కంటిన్యూ రెగ్యులర్ ఇక్కడికి వస్తుంటాము. మేము వనస్థలపురం ఉన్నా, ఇప్పుడు ఐదునార్లు ఉంటున్నాం. 5 కిలోమీటర్లు ఇక్కడ ఎవరి బోనాలకి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని పోతాం అమ్మవారికి. ఇక్కడ మహిమగల అమ్మ ఇద్దరికి బాగుండు, అమ్మవారు ఇద్దరు బాగుంటారు. సత్యం బాగుంది. మేము ఎందుకు వస్తున్నాం దూరం వెళ్ళి మీరే అర్థం చేసుకోవాలి ఎంత దూరం వస్తున్నాం అంటే. మా మామయ్య మా బామ్మది వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడే ఉండే ఫస్ట్, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయారు. అయినా కంటిన్యూ ఇక్కడ బోనాలు వచ్చినప్పుడు వాళ్ళు 3 days ఇక్కడ ఉండి పూజలు ఇవన్నీ చేసి వెళ్తుంటారు. మంచిగా జరుగుతుంటుంది ఇక్కడ అన్ని విషయాలు. హర్షిత. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు గుడికి? చిన్నప్పటి నుంచి వస్తారా? ఏడుంటారు మీరు? ఇక్కడ చెప్పల్ బజార్లో ఉంటాను. నేను చిన్నప్పటి నుండి ఇక్కడికే వస్తున్నాము. అమ్మవారు మహిమగల తల్లి ఏ మొక్కులు మొక్కుకున్నా నెరవేరితే కోరికలు